ఒంటరిగా నిద్రిస్తున్న మహిళ ఒంటిపై నుండి ఆభరణాలు దొంగిలిస్తున్న దొంగను నిర్మానుష్య ప్రాంతాలలో ఉన్న స్త్రీ పురుషుల జంటలను బెదిరించి దొంగతనాలకు రాబరీలకు పాల్పడుతున్న దొంగలను తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనాలు చేస్తున్న దొంగను అరెస్టు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నిర్వహించి పూర్తి వివరాలను వెల్లడించారు. ఒంటరిగా నిద్రిస్తున్న మహిళ ఒంటిపై నుండి ఆభరణాలు దొంగలిస్తున్న దొంగను నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న స్త్రీ పురుషుల జంటలను బెదిరించి దొంగతనాలకు రాబరీలకు పాల్పడుతున్న దొంగలను తాళం వేసి ఉన్న ఇంటిలో దొంగతనాలు చేస్తున్న దొంగలను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులకు సంబంధించి శుక్రవారం జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో గత కొంతకాలంగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను మునగాల, హుజూర్నగర్, చివెంల పోలీసులు అరెస్ట్ చేసి వారి నుండి 30 లక్షల విలువ గల 35.4 తులాల బంగారు, 10 తులాల సిల్వర్ ఆభరణాలను, 6 మొబైల్స్, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని 6 నిందితులను రిమాండ్కు పంపడం జరిగిందని తెలిపారు. చివెంల పిఎస్ కేసులో ఒకరు పరారీలో ఉన్నారని అన్నారు. స్త్రీ పురుషులను బెదిరించి దొంగతనాలకు పాల్పడుతున్న విషయమై బాధితులను ఫిర్యాదు చేయాలని ఎస్పీ కోరారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, మునగాల సర్కిల్ సిఐ రామకృష్ణారెడ్డి, సూర్యాపేట రూరల్ సిఐ సురేందర్ రెడ్డి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఆనంద్ కిషోర్, ఎస్ఐలు శ్రీకాంత్, వెంకట్రెడ్డి, ప్రవీణ్ కుమార్, ముత్తయ్య, సాయి ప్రశాంత్, రత్నం సిబ్బంది ఉన్నారు. కేసుల్లో బాగా పనిచేసిన సిఐ రామకృష్ణారెడ్డి, సూర్యాపేట రూరల్ సిఐ సురేందర్ రెడ్డి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఆనంద్ కిషోర్, ఎస్ఐలు శ్రీకాంత్, వెంకట్రెడ్డి, ప్రవీణ్ కుమార్, ముత్తయ్య, సాయి ప్రశాంత్, రత్నంలను సిబ్బందిని ఎస్పీ అభినందించారు.